మొన్న ఐస్ క్రీమ్ వచ్చింది, మళ్ళీ ఐస్ క్రీమ్ 2 వచ్చేస్తుంది. ఈ మళ్ళీ ఐస్ క్రీమ్ 3 స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ వాట్ ఎవర్ అది ఆల్రెడీ చెప్పుంది. ఐ థింక్ ఐ డోంట్ స్పీక్ అబౌట్ దట్ అగైన్. ఇప్పుడు బేసిక్ అంటే ప్రైమరీ డిఫరెన్స్ ఐస్ క్రీమ్కి దీనికి అవుట్డోర్లో తీయటం వలన ఒక కంటిన్యూస్ పర్టికులర్ దాంట్లో స్టార్ట్ అయిన కెమెరా కంటిన్యూస్ మూమెంట్స్ ఒక యాక్టర్స్కి ఫ్రీడమ్ ఇచ్చింది. దాంట్లో ఇందులో చాలా అడ్వాన్స్గా ఉంటుంది. అందుకని అడ్వాన్స్ ఫ్లో క్యామ్ అనే ఒక టర్మ్ క్రియేట్ చేయడం జరిగింది. అండ్ మోరలెస్ టు అండర్స్టూడ్ ద ఫీల్ ఆఫ్ ద ఫిల్మ్. ఒక 2 గ్రూపులు ఒక పర్టికులర్ ప్లేస్కి వేరే వేరే కారణాల వలన వచ్చి అక్కడ ఇరిగిపోయి దాని తర్వాత అక్కడ వాళ్ళకి తెలియని ఒక థర్డ్ పార్టీ ఉంటుంది. దెయ్యమా కాదా అనేది ఒక ఎలిమెంట్ తోటి స్టోరీ నడుస్తుంది. అండ్ వాట్ ఐ అటెంప్టెడ్ టు డూ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక చోట్కి వెళ్తే వాళ్ళు అసలు ఎలా బిహేవ్ చేస్తారు అనేది క్యారెక్టర్స్ ఇప్పుడు మనం రియల్ లైఫ్లో ఉన్నప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు అవతలోడు ఏం మాట్లాడుతారో మనకు తెలీదు. అందుకని ఒక రియలిజం ఉంటుంది. కానీ డైలాగ్ పరంగా రాసినప్పుడు అది ఆల్రెడీ మనం కూర్చుని ఆలోచిస్తాం ఎవరెవరు ఏం చెప్పాలనేది. సో అది ఒక కొత్త టైప్ ఏదో ట్రై చేసాం. ఐ థింక్ బికాస్ ఆఫ్ దట్ ద ఫిల్మ్ ఈజ్ లుకింగ్ వెరీ వెరీ రియలిస్టిక్. అనుక్షణం సినిమాకి ఒక ఆక్షన్ ఐడియా తోటి లాంచ్ చేసాం. అది చాలా బాగా సక్సెస్ అయింది. అండ్ జస్ట్ ఒక 2 days బ్యాక్ ఎవరైతే బిడ్ చేశారో వాళ్ళందరినీ పిలిచి ఒక ఎంబీ కార్పొరేట్లో ఒక పార్టీ ఇవ్వడం కూడా జరిగింది. సో అదే పాయింట్ ఇప్పుడు చాలామంది దాని గురించి మాట్లాడుతున్నారు. సో వీఆర్ ట్రైంగ్ టు టేక్ ఫార్వర్డ్ ద సేమ్ సిస్టమ్. అనుషన్గా వచ్చిన రెస్పాన్స్ చూసి సో ఇప్పుడు ఐస్ క్రీమ్ 2 కూడా ఐస్ క్రీమ్ టు ఆక్షన్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి దాన్ని ఫార్మల్గా 14 September వీఆర్ స్టార్టింగ్. సో నా ఐడియా ఏంటంటే టోటల్ ఇప్పుడు ఒక ఫ్లో క్యామ్ సిస్టంలో స్టార్ట్ చేసి ఒక డెమోక్రటిక్ దాంట్లో బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ టు ద పీపుల్ లాగా మన సినిమా తీసేది ఆడియన్స్ కోసం. సో ఆడియన్స్కి మేకర్కి మధ్యలో ఉన్న చైన్ అంతా బ్రేక్ చేయాలనేది కాన్సెప్ట్. ఇది ఫ్లో క్యామ్ సిస్టమ్ కాంబినేషన్ విత్ ఆక్షన్. సో ఐ థింక్ ఐస్ క్రీమ్లో అప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసాం, అనుక్షణంలో వేరే పర్టికులర్ థింగ్ చేసాం. ఇప్పుడు ఆ 2 కలిపి టోటల్ ఒక సర్కిల్ ఫామ్ అయింది అన్న ఫీలింగ్. అది అందుకని దాన్ని NTFI న్యూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనే కాన్సెప్ట్లో అందుకని అది ట్రైలర్లో ఫస్ట్ NTFI ఫిల్మ్ అని పెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అన్నీ September 14th ఐస్ క్రీమ్ ఆక్షన్ వెబ్సైట్లో చాలా క్లియర్గా అర్థమవుతాయి. థ్యాంక్ యూ. రాము గారితో పరిచయం అయిన తర్వాత నాకు ఇది 2వ సినిమా. అంతకుముందు నేను పరిచయం ముందు 2 సినిమాలు స్టార్ట్ చేశారు. వాటికంటే ముందు శరవేగంగా నేను ముందుకు వచ్చేసి నా సినిమాలు 2ను. అది రాము గారికి నా మీద ఉన్న అపారమైన ప్రేమ అని అనుకుంటున్నా. అలాగే మరొక విషయం ఏంటంటే ఆయన పరిగెడతారు, గుర్రంలా పరిగెడతారు. ఆ గుర్రంతో సమానంగా పరిగెట్టే కెపాసిటీ ఉన్న వాళ్ళే ఆయనతో పాటు సమానంగా పరిగెట్టగల సామర్థ్యత నాకు ఉంది. కాబట్టి ఆయన వెంటనే వెనకాల నేను పరిగెడుతున్నాను. అందుకు నాకు 2వ సినిమా కూడా అవకాశం ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు. ఇక ఈ స్టేజీ వెనకాల ఇంతమంది టెక్నీషియన్లు ఎందుకు కూర్చోబెట్టామంటే షూటింగ్ చేయడం ఎంత కష్టమో తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అంత కష్టం అండి. షూటింగ్ 40 రోజులు చేస్తే పోస్ట్ ప్రొడక్షన్ 100 రోజులు చేస్తున్నాం. కారణం ఏంటంటే టెక్నీషియన్ని ఆయన ఎంత స్పీడ్గా పరిగెడతారో అలాగా స్పీడ్గా పరిగెట్టుతున్నారు ఆయన్ని. వాళ్ళు తెల్లవారు లేచిన కాడి నుంచి సాయంత్రం పడుకునే వరకు మా ఒక్క సినిమా మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అంత పరిగెట్టే టెక్నీషియన్ని లక్షలు వేలు ఇచ్చి మనం కొనలేకపోయినా అట్లీస్ట్ స్టేజ్ ఎక్కించి గౌరవిద్దామనే ఉద్దేశంతో నేను ఈ ప్రయత్నం చేశాను. అందువల్ల నా కోసం మా డైరెక్టర్ గారి సినిమా పని చేయడం కోసం ఎంతో శ్రమిస్తున్నటువంటి మా టెక్నీషియన్ అందరికి కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నా. ప్రేక్షకులకి కావాల్సింది సినిమా మొత్తం చూసి ఎవరో డిసైడ్ చేయలేరండి. ఒక ట్రైలర్ చూసి సినిమాలో దమ్మే ఉంది, సినిమాలో విషయం ఉందన్న విషయం అలా అర్థమవుద్ది. అప్పుడే థియేటర్కి వచ్చి టికెట్ కొంటారండి. అందుకనే ఒక్కోసారి ఒక ట్రైలర్ ఒక సాంగ్ అలాగా ఏది రెడీ అయితే దాన్ని మేము ముందుంచుతున్నాం. ఇది ఫ్రెష్గా పేరుకి ఐస్ క్రీమ్ కానీ చాలా వేడివేడిగా తయారైన ఈ 2 ట్రైలర్స్ను ఎందాక 4 గంటల వరకు కూడా దీని గురించి మేము కింద మీద పడుతూనే ఉన్నాం. అంత ఫాస్ట్గా తయారు చేసి ఈ ట్రైలర్స్ 2 మేము ముందుంచడం జరిగింది. ఎందుకంటే ఏ చిన్న మిస్టేక్ వచ్చినా సరే మా డైరెక్టర్ గారు ఒప్పుకోరు కాబట్టి దాన్ని పర్ఫెక్ట్ చేసి 4:30 వరకు కూడా మా ఎడిటర్లు అందరూ కూడా ఎంతో కష్టపడి తయారు చేసి ఉంచారు. థియేటర్ ట్రైలర్ లాంచ్ చేసినందుకు యాక్చువల్గా మెయిన్ నేను డైరెక్టర్ అవడానికి కారణం వరం గారు. ఎందుకంటే దొంగల ముఠ యాక్చువల్గా ఆయన 5D కెమెరాతో సినిమా తీయచ్చు అని చూపిస్తున్నప్పుడు నేను ఇట్లాగే అలా నుంచున్నాను సినిమాక్స్లో.
చూసి యాక్చువల్గా కిందకి వెళ్ళి ఈ కెమెరాతో సినిమా తీయచ్చంట అని చెప్పి ఆ కెమెరా అన్నీ కొనుక్కుని ఈ రోజుల్లో సినిమా తీశాను. అక్కడి నుంచి అంటే తెలియకుండా ఆయన ఇన్స్పైర్ అవుతూ నాలాంటి చాలామంది డైరెక్టర్లు వచ్చి ఉంటారు. అట్లాగే 2 సంవత్సరాల క్రితం నేను వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మళ్ళీ ఆయన సినిమా నేను లాంచ్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. రాము గారు, రామకృష్ణ గారు గురించి కొత్తగా మాట్లాడేది ఏం లేదు. ఎవరు ఏమనుకున్నా సరే ఆయన తీయాల్సిన అనుకున్న సినిమాలు తీసి పారేస్తూ ఉంటారు. చూసేవాళ్ళు చూడండి, చూడని వాళ్ళు మీ ఇష్టం, మీ కర్మ అనుకుని మళ్ళీ మళ్ళీ సినిమాలు తీస్తుంటారు. సినిమా మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు సినిమా తప్ప ఆయనకి వేరే వ్యాపకం లేదు. ఆయన కమర్షియల్ మైండ్ ఉండుంటే ఇండియాలో ఉన్న డైరెక్టర్స్ అందరిలోకి ఆయనే పెద్ద కోటీశ్వరుడు అయి ఉండేవాడు. ఎంతసేపు కొత్త టెక్నాలజీని ప్రమోట్ చేయటం కానీ, లేదా కొత్త టెక్నీషియన్ని ఎంకరేజ్ చేయటం కానీ, కొందరికి ఇన్స్పిరేషన్గా నిలబడడం కానీ, ఇండియాలో ఆయనే ఆ స్థానం ఆయనదే. సో ఆయన్ని చూసి చాలామంది డైరెక్టర్లు అయిన ఉన్నారు. ఆయన చూసి తెలుగు సినిమా వర్కింగ్ ఫ్లోని మార్చుకున్న సందర్భాలు శివ తర్వాత నుంచి. మాకు తెలిసి మేము అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు సౌండ్ ఎఫెక్ట్స్ అంటే ఒక హాఫ్ డేలో ఫస్ట్ హాఫ్ అయిపోయేది, ఒక్కో హాఫ్ డేలో సెకండ్ హాఫ్ అయిపోయేది. అదే మిక్సింగ్ మాకు తెలిసి. ఆయన వచ్చిన తర్వాతే దాని సౌండ్ ప్రజెంటేషన్ యొక్క వాల్యూ తెలుగు ఇండస్ట్రీకి తెలియజెప్పింది ఆయనే. సో ఆయన నాట్ ఓన్లీ యాజ్ అ డైరెక్టర్గా కాకుండా అన్ని రంగాల్లో ఒక సౌండ్ ప్రజెంటేషన్లో పెద్ద విప్లవాన్ని తీసుకొచ్చారు. సో అది అందరికీ తెలిసిన చరిత్రే. కాకపోతే ఇలాంటి సందర్భం నాకు దొరికింది కాబట్టి నేను షేర్ చేసుకుంటున్నాను. ఐస్ క్రీమ్ 1 వివాదం అప్పుడు ఒక ఆర్టిస్ట్ నాకు ఫోన్ చేశాడు మార్నింగ్, చాలా వేదనపూరితమైన స్వరంతో. వీరశంకర్ గారు మనం ఏదో చేయాలండి దీన్ని అందరం కూర్చుని, ఇలాగా ఎవరో పేర్లు లేకుండా రివ్యూలు రాసి చేసి మనం అర్జెంటుగా మీటింగ్ పెట్టేయాలి, ప్రెస్ మీటింగ్ పెట్టేయాలి చెప్తే నేను అన్నాను, చాలా టైం వేస్ట్ అండి మనకు అలా పెట్టుకోవటం. మనం ఎవరు ఏం మాట్లాడలేం, వాళ్ళని డిఫెండ్ చేసుకోలేం. అందరికన్నా గొప్పగా ఆయన చాలా గొప్పగా వాళ్ళకి డిఫెండ్ చేసుకోగలడు. ఆ ఎబిలిటీ మనకు లేదు, అది ఆయనకే వదిలేయండి అని చెప్పాను. సో మనం ఒకవేళ లేదు పెట్టాలంటే ఒకవేళ మనం పెడతామండి ప్రెస్ మీట్కి, ఆయన కూడా వస్తారు. వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్ 2 అనౌన్స్ చేశారు కదా నిన్న ఏబిఎన్లో, మన మీటింగ్ వచ్చి ఐస్ క్రీమ్ 3 అనౌన్స్ చేసి వెళ్ళిపోతారని చెప్పారు. సో ఆయన ఒక యూనిక్ పర్సనాలిటీ. ఆయన్ని ఎవరో మారుస్తారనుకోవటం, ఆయన మారిపోతారు అనుకోవడం కల పుట్టుకతో వచ్చింది. ఏదో అంటారు కదా సామెత, పుట్టుకలతో కానీ పోదని. సో ఎవరన్నా భ్రమల్లో ఉంటే భ్రమల నుంచి బయట రండి, ఆయన్ని ఎప్పుడు మార్చడానికి ట్రై చేయకండి. ఆయనే ఈ సినిమాకి ఐస్ క్రీమ్ 1 టేబుల్ ప్రాఫిట్ వచ్చిందని చెప్పారు రామకృష్ణ గారు. సో ఈ సినిమాకి ఐస్ క్రీమ్ 2 కాబట్టి 2 టేబుల్స్ ప్రాఫిట్ రావాలని కోరుకుంటే ఆల్ ది బెస్ట్. ఇది రామ్ గోపాలం గారు ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్ళు అయిందంట. నాకు బాగా గుర్తుంటుంది, ఎందుకంటే ఆయన శివప్పుడు మా పక్క సినిమా కొడుకు దిద్దిన కాపురం అదొక్కటే బతికి బయటపట్టింది అప్పుడు. అందులో కూడా మహేష్ బాబు, విజయశాంతి, కృష్ణ గారు. మహేష్ బాబు ప్రిన్సిపల్ క్యారెక్టర్, అందులో డ్యూయల్ క్యారెక్టర్ వేశాడు. అది కూడా బీసీలోనే ఆడిందండి. ఏ క్లాస్లో ఈయన చెలరేగిపోయాడు. సో 25 ఏళ్ళు అయిపోయింది. దేశం గర్వించదగ్గ డైరెక్టర్ అయ్యాడు, దేశం గుర్తించిన డైరెక్టర్ అయ్యాడు, తెలుగు వాళ్ళు గర్వించదగ్గ డైరెక్టర్ అయ్యాడు. ఆయన నిజంగానే ప్రయోగాలు, ఇప్పుడు రామ సత్యనారాయణ గారు లాంటి వారికి మన వర్మ గారు డైరెక్ట్ చేయాలంటే ఆయనకు యోగం ఉండాలి. యోగం ఉంది ఆయనకి. ఈయనేమో ప్రయోగం చేస్తాడు. యోగం ప్రయోగం కలిసినాయి. ఇంకా వాళ్ళు ఎన్ని ఐస్ క్రీములైనా మన చేత రకరకాల ఐస్ క్రీములు చాలా ఉంటాయి మార్కెట్లో, అన్ని ఐస్ క్రీములు తినిపిస్తారనుకుంటున్నాను నేను. ఐస్ క్రీమ్ ఎన్ని రోజుల్లో తీశారని అని అడిగారు ఎవరు. రామసత్యనారాయణ గారి సెట్కి వెళ్ళాను. అసలు మీ కథ ఏంటి సార్ అని అడిగా. ఈయన కథ చెప్పే లోపల ఈయన షూటింగ్ అయిపోయింది. అంత ఫాస్ట్గా అంటే ఇక్కడ సినిమా త్వరగా తీసేస్తే నిర్లక్ష్యంగా తీసినట్టు, జాగ్రత్తగా కష్టపడి ఇసుక మేడలు కట్టినట్టు కడితే చాలా అద్భుతంగా తీసినట్టు అనేది ఉండదు కాబట్టి చెప్పాను. అన్ని సినిమాల్లాగానే ఇది పెద్ద ఆయన చెప్పినట్టుగా ఇంకో ప్రయోగం. ఆయన సినిమాలు చూడటంతో పాటు ఆయనతో నాకు సమయం గడపడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇంత పెద్ద పదం వాడటం కరెక్టే, ఎందుకంటే ఆయనతో మాట్లాడే ప్రతి క్షణం సినిమా గురించే మాట్లాడతారు ఆయన. సినిమా కానీ, ఆర్ట్ ఆఫ్ సినిమా కానీ. మొన్న ఓ రోజు రాత్రి ఆయన సినిమాలో చూపించిన పాటలన్నీ చూసాం సరదాగా. పాటలు ఆయన చూస్తే
ఇంకొక 20-30 ఏళ్ల పాటు ఇలాంటి పాటలు ఎవడు తీలేడు అని ధైర్యంగా చెప్పగలిగేంత గొప్ప సాంగ్స్ అండి. ఒక నాచ్ కానీ ఒక మస్త్ కానీ అద్భుతమైన పాటలు. I'm really thrilled because there are so many legends out here, and I really don't know what to say. But I again want to thank Ramu sir for everything. About Kiss Me song, if it's been so much positive feedback, negative criticism, but he's taught me how to take it all. He's molded me as a person. So thank you, Ramu sir. And also one more person who I have to thank for the song and for the movie is Shravya. She's so hardworking, so encouraging, and I've never seen a girl with so much enthusiasm in what she does. She's done all the costumes in the movie, and thank you, Shravya. It was a great experience working with her because she's an amazing person. So I really want to give a great round of applause for her. And of course, the whole crew and my dearest producer. He's so hospitable and so sweet. Each time I leave from Bangalore, come here, he always makes it a point to ask, have you reached? Are you safe? So thank you, sir, for all the love. And I'm so overwhelmed to be here. Thanks, the press, media, everyone for being here. అంటే రాము గారు చెప్పినట్టు మొన్నే వి హ్యావ్ డన్. అంటే ఇక చెప్పడానికి మళ్ళీ అదే చెప్పాలి. సో నాకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లాస్ట్ టైం మా ట్రైలర్ వేసిన వెంటనే మేము తప్ప ఎవరు చప్పట్లు కొట్టలేదు. ఈసారి మేము తప్ప అందరూ చప్పట్లు కొట్టారు. సో ఐ థింక్ దట్స్ ద ఫస్ట్ ఐ థింక్ అచీవ్మెంట్. అంటే మాకు నచ్చడంతో పాటు మీ అందరికి కూడా నచ్చింది. రాము గారు ఇందాక ఒక మంచి పాయింట్ చెప్పారు, విచ్ ఐ వాంట్ టు ఈవెన్ ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు నిన్ననే ఇన్ఫ్యాక్ట్ రాము గారితో కూడా ఇన్ఫ్యాక్ట్ నేను ఐ సీన్ సమ్ సీన్స్. మేము సీన్ చేసాం, చంటి అని తను ఈ సినిమాలో ఈజ్ ప్లేయింగ్ ఎ వెరీ గుడ్ రోల్. ఆ సీన్ అయిపోయిన తర్వాత నందు సిద్ధు చాలా భయపడుతూ నా దగ్గరికి వచ్చారు. వచ్చి కొంచెం చెప్పండి తనకి వెళ్ళి అన్నాడు. ఏంటి అంటే కొట్టేస్తాడేమో, నిజంగానే కొట్టేస్తాడేమో అన్నాడు. ఎందుకు నిజంగా కొడతాడంటే లేదండి వాడు చాలా పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు, మేబీ హీ వుడ్ కమ్ అండ్ హిట్ అస్. అంటే రాము గారు చెప్పింది ఏంటంటే ఇందాక ఇప్పుడు సినిమాకి సార్ వెంకటేశ్వరరావు గారు మీరు నన్ను క్షమించాలి. కాదు అంటే నా ఉద్దేశం అండ్ వెంకటేశ్వరరావు గారి గురించి కూడా మాట చెప్పాలి. నేను సినిమా మీ ఇద్దరం పనిచేసినప్పుడు ఆయన నాతో చెప్పారు, ఎందుకే రాము గారు టైం వేస్ట్ చేస్తున్నారు, ఆయన రాసిందంతా రాసేశారు, కేవలం మమ్మల్ని ఓన్లీ రీడింగ్ కోసం పిలుస్తున్నారు ఆయన, అయితే ఇంకా చేయకూడదు ఆ పని అని చెప్పారు. ఎనీవే కమింగ్ బ్యాక్ టు దిస్, ఈ సినిమాలో ఎక్స్ట్రాడినరీ విషయం ఏంటంటే అక్కడికి వచ్చిన తర్వాత రాము గారి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసే యాక్టర్స్ అందరికీ ఓకే ఇది ఐడియా, మీరు ఏం చేస్తారో చేయండి అన్నారు. అప్పటికప్పుడు యాక్టర్స్ అంటే నువ్వు ఇది అనుకోని అది అనుకుంటాను ఇలా అనుకుంటా అని, అంటే ఆ రియల్ సిచ్యువేషన్లో అంటే ఈ సినిమాలో ఉండే ఒక అద్భుతమైన పాయింట్ ఏంటంటే ఈ సినిమా చూస్తూ ఉంటే బాగుంటుంది బాగుంటుంది హిట్టా సూపర్ హిట్ తర్వాత విషయం, మనం అక్కడ కూర్చుని ఆ ఇన్సిడెంట్ మనం కూడా పార్ట్ ఆఫ్ ద ఇన్సిడెంట్ అన్నట్టు ఉంటుందండి. అంటే టైమింగ్ అనేది ఒకటి ఉంటుంది, అది టైమింగ్ అనేది ఎందుకు ఉండాలి, యాక్చువల్గా మనం మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మామూలుగా చాలాసార్లు మాకు యాక్ట్ చేస్తున్నప్పుడు డైలాగ్ ఏదన్నా మేము చెప్తూ ఉంటే రోల్ అయితే 1 more అంటారు, ఎందుకంటే కొంచెం రోల్ అయింది అంటారు. ఈ సినిమాలో రోల్సే ఎక్కువ ఉన్నాయి. అంటే ఎంత న్యాచురల్గా ఉందంటే ఆ రోల్ అవటం, అంటే డైలాగ్ అర్థమవుతుంది సార్, డైలాగ్ అర్థం అవుతూనే ఇప్పుడు నందు సిద్ధు కొట్టుకుంటూ ఉంటే మామూలుగా అయితే ఆపండ్రా అనాలి భూపాలు, వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు భూపాలు ఆపండ్రా అంటున్నారు, ఇద్దరు ఆపట్లేదు. మామూలుగా అయితే ఆపి ఏంట్రా అని అడగాలి. ఆ సీన్ ఎంత రియలిస్టిక్గా ఉందంటే రియల్ లైఫ్లో అంతేనండి, ఇప్పుడు కొట్టుకుంటూ ఉంటే ఆపండ్రా అంటే ఆపేరు కదా. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద యూనిక్ పాయింట్స్ ఆఫ్ ద ఫిల్మ్ అండి. సత్యనారాయణ గారు రామ్ సత్యనారాయణ గారు టేబుల్ ప్రాఫిట్లు టేబుల్స్ అవన్నీ నాకు తెలియదండి. బేసిక్గా తను హీ హ్యాస్ యాక్చువల్లీ అంటే ఈజ్ అ వెరీ గుడ్ ప్రొడ్యూసర్, నో 2 ways అబౌట్ ఇట్. ఈ సినిమాకి ఆయన హీ ట్రైడ్ హిస్ బెస్ట్ టు సే దట్ మేము చాలా బడ్జెట్ ఖర్చు పెట్టాం, మేము చాలా డబ్బులు ఖర్చు పెట్టాం. ఆయన ఖర్చు పెట్టాడు, లేకపోతే నేను ప్రెస్ మీట్లు చేయడు, ఖచ్చితంగా డబ్బులు ఖర్చు పెట్టాడండి. ఐఎమ్ వెరీ షూర్ హీల్ మేక్ మనీ అండ్ మా అందరికి కూడా డబ్బులు ఇస్తాడని నమ్ముతున్నా నేను. ఐస్ క్రీమ్ 2 ఇందాక రవి చెప్పారు నాకు, రవి చెప్పినట్టు రాముగారు అంత ఫాస్ట్గా తీసారా కథ అంత స్లోగా చెప్పాడు ఆయన.
అది నాకు అర్థం కాలేదు రవి. సో ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు రాము గారి థాట్ ప్రాసెస్కి ఆయన చెప్పిన సిచ్యువేషన్కి తగ్గట్టుగా రాయాలంటే అసలు ఒక వల్గర్ వర్డ్ లేకుండా అసలు ఆ వాక్యం వెళ్ళట్లేదు. సో వెంటనే అనిపించింది ఈ సాంగ్ కనుక బయటకు వస్తే సెన్సార్ ఆఫీసర్ ధనలక్ష్మి గారు నన్ను ఇంటికి వచ్చి కొడతారని. సో అందుకని ఇంక వెంటనే ఇంగ్లీష్లో బెటర్ ఏమో అర్థం కాకుండా ఉంటుంది చాలామందికి అని చెప్పి ఇది ఇంగ్లీష్లో రాయటం జరిగింది. అంటే నాకు ఇంగ్లీష్ బాగా వచ్చని రాయలేదు, అది ఎవరికి అర్థం కాకుండా ఉండాలని రాశా. సో అదేవిధంగా లక్కీగా అసలు ఏమాత్రం అర్థం కాకుండా ఏమాత్రం వినిపించకుండా సౌండ్ కూడా ఉంది కాబట్టి ఐఎమ్ సేఫ్. నిజంగా చెప్పాలంటే అసలు సాంగ్ వినటానికి ఎవరు కూడా సాంగ్ చూడరు, సాంగ్ చూడటానికే చూస్తారు. అండ్ ఈవెన్ నేను కూడా అలాగే చూశాను. అండ్ రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలు టికెట్ కొనుక్కొని థియేటర్కి వెళ్ళి చూసి నేను చాలా రోజులైంది. కారణం ఏంటంటే ప్రతి సినిమా నేను ప్రివ్యూ షోలో చూసేస్తున్నాను. బట్ రామ్ సత్యనారాయణ గారి ఎఫర్ట్స్, ఆయన ఖర్చు పెడుతున్న విధానం చూసి ఈ సినిమా మాత్రం నేను టికెట్ కొనుక్కుని థియేటర్లో చూద్దాం అనుకుంటున్నాను. ఈ సినిమాలో చేసిన వాళ్ళందరూ నాకు ముందు పరిచయమే. భూపాల్, నందు, మృదుల, శాలిని, ఆఫ్ కోర్స్ ఫస్ట్ టైం కలిసి శ్రావ్య, వీళ్ళందరూ ముందే పరిచయం. ఈ సినిమాకి అందరూ చాలా కష్టపడ్డారు. బట్ ఐడ్ లైక్ టు మెన్షన్ వన్ నేమ్. సినిమాకి రాము గారు డైరెక్టర్ అయితే, రాము గారి వెనకాలంటూ కాన్స్టెంట్గా సపోర్ట్ చేస్తూ ఈ సినిమాకి చాలా చాలా కష్టపడిన వన్ పర్సన్ ఇస్ శివనాగ్ అండి. A to Z పొద్దులు వేస్తే తనే అసిస్టెంట్ డైరెక్టర్, తనే అసోసియేట్ డైరెక్టర్, తనే కో డైరెక్టర్, తనే కంటిన్యూటీ, తనే డైలాగులు, అన్ని ఎవ్రీథింగ్. సో హీ హెస్ బీన్ ఎ వెరీ బిగ్ హెల్ప్ మేము సినిమా చేస్తున్నప్పుడు. అండ్ ఇవాళ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. I would like to thank Ram sir. అంటే 2 మార్క్ నుంచి నేను అసలు ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. సో దిస్ టైమ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్. అంటే చాలా చాలా లక్కీ అనమాట, వెరీ లక్కీ ఐ యామ్ టు first time facing the camera in a movie and working with him. So thank you so much sir, thank you very much. రామ్ సత్యనారాయణ మాకు ఎప్పుడు ఫోన్ చేయలేదు, అమ్మాయికి క్రిస్ సార్ ఫోన్ చేశారంటే మాకు ఓన్లీ వాట్సాప్. అండ్ థ్యాంక్స్, రియలీ వర్కింగ్ గుడ్, థ్యాంక్ యూ.